2009-10 సార్. ఎస్ సార్. ఇంకా ఈ మార్కెట్ ఈ నెట్వర్క్ లో ఉండదు సార్. మన సార్ BNI బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ ప్రపంచంలోనే ఇది అతి పెద్ద సంస్థ సార్. ఈ నెల 23వ తేదీ ఆరువేష బులియన్ మర్చెంట్ రంగనాయలపేటలో గ్రాండ్ లాంచ్ కాబోతుంది. ఆ సందర్భంగా ఈ ప్రెస్ మీట్లో మాట్లాడే విషయాలు ఏంటంటే, నేను BNI నెల్లూరు అమిగోస్ అనే చాప్టర్ లాంచ్ చేస్తున్నాను సార్. నా పేరు వెంకట రమేష్ బాబు, సెక్రటరీ అండ్ ట్రెజరర్. సో మన మీడియా మిత్రులకు తెలియజేయడం ఏంటంటే, బిజినెస్ నెట్వర్క్ వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే, ప్రతి ఒక్క కేటగిరీ అంటే గోల్డ్, క్లాత్, ప్రొవిజన్స్ అని, జనరల్ డాక్టర్, రకరకాల ఒక కేటగిరీ నుంచి ఒక్కొక్క వ్యక్తి ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం ఒక ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి వాళ్ళ రెఫరల్స్ ద్వారా వాళ్ళ నెట్వర్క్ని, వాళ్ళ బిజినెస్ని గ్రో చేయాలి. లోకల్ టు గ్లోబల్ అనే కాన్సెప్ట్ కింద నెల్లూరు రావడం జరిగింది. ఈ యొక్క BNI సంస్థ గివర్స్ గెయిన్ అనే కాన్సెప్ట్తో బాగా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన నెట్వర్క్ పెంచుకుంటూ ఉంది సార్. ఇది స్థాపించి ఇంచుమించు 80 కంట్రీస్లో ఉంది సార్. 78 to 80 కంట్రీస్లో 41 ఇయర్స్ నుంచి ఉంది సార్. మన ఇండియాకి వచ్చి 21 ఇయర్స్ అయింది సార్. నెల్లూరుకి రావడం అనేది రేపు 23 నుంచి మనకు గ్రాండ్ లాంచ్ జరగబోతుంది సార్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చి తిరుపతి, గుంటూరు, విజయవాడ, తెలంగాణ వచ్చి హైదరాబాద్, సికింద్రాబాద్, వివిధ ప్రాంతాల్లో బాగా ఈ యొక్క బిజినెస్ గ్రోత్ సంబంధించిన చాప్టర్స్ చాలా ఉన్నాయి సార్. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, స్టార్టప్ కావచ్చు, ఎవరైనా వాళ్ళ ఉన్న స్థాయి, ఈ వ్యాపారంలో ఏ స్థాయి ఉంటే ఆ స్థాయి నుంచి ఎక్కువ ఎదగాలనే వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్ చక్కగా అవుతుంది. ఈ BNIలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ట్రైనింగ్స్ అన్ని కూడా ఉంటాయి సార్. సో ఇది మనకు ఎలాగా ఉపయోగపడుతుంది అనేది అంటే, ఇప్పుడు మా కస్టమర్స్ని పక్క కేటగిరీ వాళ్ళకి సపోర్ట్ చేయడం, వాళ్ళ యొక్క కస్టమర్స్ మాకు సపోర్ట్ చేయడం, ఈ విధంగా మా యొక్క బిజినెస్ గ్రోత్ లోకల్లో పెంచుకొని గవర్నమెంట్కి కూడా మనకు ట్యాక్స్ పైన ఎక్కువ పెంచుకునే దానికోసం BNI చాప్టర్ ఉపయోగపడుతుంది. So myself Sivakrishna, and I am the first president of the BNI Nellore first chapter. And BNI అనేది సార్ ఇందా చెప్పినట్టుగా ఇట్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. 40+ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయినటువంటి ఒక బ్యూటిఫుల్ థాట్స్ అయిన ఒక ఆర్గనైజేషన్ ఈరోజు 78 కంట్రీస్లో సక్సెస్ఫుల్గా స్టెప్ అయిన ప్రతి కంట్రీలో కూడా సక్సెస్ఫుల్గా బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ ఉంది. సో మన బిజినెస్ని మనకున్నటువంటి కస్టమర్ బేస్ దగ్గర నుంచి లోకల్గానే కాదు గ్లోబల్ వైజ్ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక యాప్ కావచ్చు, ఒక ప్లాట్ఫామ్ కావచ్చు మనకు ఉండొచ్చు. సో ఇది సింపుల్గా ఎలా వర్కౌట్ అవుతుంది అంటే, యాజ్ ఎ కస్టమర్గా ఒక పర్సన్ ఒక ప్రోడక్ట్ని కానీ ఒక సర్వీస్ని కానీ ఆప్ట్ చేసుకునేటప్పుడు ఒక రెఫరెన్స్ని తీసుకొని, అంటే మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, తెలిసిన వాళ్ళు చెప్తే ఆ రెఫరెన్స్ తీసుకొని దాన్ని బేస్ చేసుకుని మనం డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో సిమిలర్లీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక ప్లాట్ఫామ్లో వివిధ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఒక దగ్గర అసెంబ్ల్ అయ్యి ఒకళ్ళ బిజినెస్ గురించి ఇంకొకళ్ళు తెలుసుకొని ఎక్స్పీరియన్స్ అయ్యి నా కస్టమర్ బేస్ని వాళ్ళ కస్టమర్ బేస్ మాకు ఇలా మ్యూచువల్గా సపోర్ట్ చేసుకోవడం వల్ల అందరూ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ దట్, ఈ విధంగా మనము ఇంటర్నేషనల్ వైడ్ కూడా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తుందండి. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం తీసుకుంటే ఇండియాలో ఉన్నటువంటి 70,000 పీపుల్ BNI మెంబర్స్ అయితే ఉన్నారో, ఆన్ అన్ యావరేజ్ గా లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక BNI పర్సన్ త్రూ BNI 75 lakhs ఆఫ్ బిజినెస్ రెవెన్యూ చేయడం జరిగింది. సో ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇండియా ఇస్ అ డెవలపింగ్ కంట్రీ. డెఫినెట్లీ ఇటువంటి ప్లాట్ఫామ్స్ అనేది ఎవరైతే బిజినెస్ అంబిషియస్ డెవలప్ అవ్వాలంటే ప్రతి ఒక్కరికి చాలా బ్యూటిఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. సో ఇది మీ ద్వారా ప్రతి ఒక్క వ్యాపారవేత్తకి నెల్లూరులో రీచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. సో విత్ GST మేము మెంబర్షిప్ ఫీజ్ బిల్ అనేది మేము వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ప్రొవిజన్ షాప్ లో మీ ప్రొవిజన్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫీల్ దట్ ఆయన దగ్గర ఉన్నటువంటి గందిపప్పు కావచ్చు, రైస్ కావచ్చు, లేదా ఏదైనా కావచ్చు, నాకు బెస్ట్ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ ఉంది అని నేను తెలిసి నేను నమ్మినప్పుడు, నేను ఫీల్ అయినప్పుడు నా పక్క పోర్షన్ లో ఉన్న వాళ్ళతో, నా రిలేటివ్స్ కో నేను అడిగితేనే చెప్పను, అడగకపోయినా చెప్తాను, అవునా? సో సిమిలర్లీ నాకున్నటువంటి నేను ఒక బిజినెస్ పర్సన్, నాకంటూ ఒక క్లయింట్ డేటాబేస్ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క బిజినెస్ పర్సన్ ఒక క్లయింట్ సర్కిల్, క్లయింట్ డేటాబేస్ ఉంటుంది. వాళ్ళు ఏదైతే నేను కొన్న నా ప్రొవిజన్ షాప్ లో సర్కిల్ బాగున్నాయని చెప్పేసి నా పక్క బిజినెస్ పర్సన్ తెలుసుకున్నప్పుడు ఆయన సర్కిల్లో కూడా నా గురించి ప్రమోట్ చేయడం జరుగుతుంది. అంతేగాని పబ్లిసిటీగా, మార్కెటింగ్ పరంగా యాడ్స్ ఇవ్వడము ఇట్లా చేయడం అనేది జరగదు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిజిటల్ మార్కెటింగ్ ఆర్ ఇంకోటి? దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనము ఒక పేపర్లో యాడ్ ఇవ్వడం ద్వారానో, లేకపోతే టీవీలో యాడ్స్ ఇవ్వడం ద్వారానో యూ కెన్ జనరేట్ ఎ లీడ్, రైట్? మనకు ఒక లీడ్ జనరేట్ అవుతుంది. లేదా మార్కెటింగ్ పర్సన్ వెళ్ళి ఒక లీడ్ డేటాబేస్ ని కొనుక్కోవచ్చు, బట్ అది లీడ్ తో అయిపోతుంది. ఇక్కడ ఏమైతుంది అంటే, నా దగ్గర ఒక 1000 మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారు, సార్ దగ్గర ఒక 1000 మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారు. వీళ్ళకి నా కస్టమర్స్ నా మీద ట్రస్ట్ ఉంటుంది, ఈయన కస్టమర్స్ ఆయన మీద ట్రస్ట్ ఉంటుంది. ఆ ట్రస్ట్ తోటి
ఆయన ఒక పర్సన్ గురించి గాను, ఒక సర్వీస్ గురించి గాను, ఒక ప్రోడక్ట్ గురించి ఆయన రెఫర్ చేస్తే ఆ రెఫరల్ బిజినెస్ క్లోజర్ అవుతుంది. బిజినెస్ జనరేట్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు ఎప్పుడైనా కానీ, ఆ బిజినెస్ క్లోజర్ అవడం ఇంపార్టెంట్. ఆ క్లోజర్ అవ్వడంలో అద్భుతంగా హెల్ప్ చేసేది ఏంటి అంటే రెఫరల్. సో ఆ రెఫరల్ డేటాబేస్ ని మ్యూచువల్ గా హెల్ప్ చేసుకోవడం అనేది నాట్ ఓన్లీ ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు నెల్లూరుతో లిమిట్ అయిపోతుంది. త్రూఅవుట్ ఇండియా అండ్ త్రూఅవుట్ వరల్డ్ వైడ్ కూడా ఇది ఏదైతే 78 కంట్రీస్ లో బిఎన్ఐ ఉంది అన్నానో, మీరు మీ బిజినెస్ రెఫరల్ వేరే కంట్రీలో మీరు కావాలన్నా కానీ త్రూ బిఎన్ఐ యాప్ మీరు ఆ సర్వీస్ పొందొచ్చు. ఇప్పుడు ప్రజలు బాగా పర్సన్ వాళ్ళ బిజినెస్ ని లోకల్ నుంచి గ్లోబల్ కి ఎక్స్పాండ్ చేసుకునే దానికి యూజ్ చేస్తున్నాం.